అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు, కొన్ని అపోహలు, కొన్ని అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మెగా డిఎస్సి 2025 ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రోజుకొక మాట, వారానికొక న్యూసు, నెలకొక సబ్జెక్టు ఏదో విధంగా ఏదో ఒక రిమార్క్ చేస్తూనే ఉన్నారు. అయితే ఫైనల్‌గా మెగా డిఎస్సి సంబంధించిన మెరిట్ ఇస్తారా? లేకపోతే వెరిఫికేషన్ సంబంధించిన లిస్టే వస్తుందా? అనే యొక్క అనుమానాలు, అపోహలు, భయాలు కూడా అందరికి కూడా ఎగ్జామ్ రాసిన అందరికి కూడా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కావచ్చు, లేదా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కావచ్చు, టోటల్ కూడా ఏదో జరుగుతుంది, ఎవరికో ఏదో మంచి చేయడానికి జరుగుతుంది అనే అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అలా కాకుండా వెంట వెంటనే లిస్ట్ ఇచ్చినా, వెంట వెంటనే మెరిట్ లిస్ట్ ఇచ్చినా, వెంట వెంటనే వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చినా, ఇదంతా జరిగినా కూడా ఇంత డౌట్ పట్టే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే హైకోర్టు చెప్పిన తర్వాత కూడా, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయంటే ఏదో జరుగుతుంది అనే విషయం మాత్రం అందరూ అర్థమవుతూ ఉంది. కాబట్టి అన్ఎంప్లాయ్స్ అందరూ కూడా తీర్పుని స్వాగతించారా? లేదా హైకోర్టు తీర్పుని పక్కన పెట్టి వీరి ఇష్టానుసారంగా సెలక్షన్ లిస్ట్ కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, వెరిఫికేషన్ లిస్ట్ కావచ్చు, ఇలా ఇష్టానుసారంగా వదులుతూ వెళ్తారా అనే విషయాలు కూడా కొన్ని అపోహలు, అనుమానాలు కూడా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక మెథడ్ జరిగిన తర్వాత, ఆ మెథడ్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ ఎగ్జామ్ సంబంధించిన ఒక మెథడ్కి సంబంధించిన సబ్జెక్ట్ పరంగా ఒక మెథడ్ ఉంటుంది. దీని ప్రకారం వెళ్ళాలి. కానీ అలా కాకుండా అటు ఇటు అటు చేసుకుంటూ వెళ్ళి ఆఖరికి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పాస్ అవుతామా లేదా మాకు మెరిట్ లిస్ట్ వచ్చిందా లేదా, మాకు ఎన్ని మార్కులు వచ్చాయి, కేటగిరీ వైజ్గా మాకు ఎన్ని వచ్చాయి, సో మా పరిస్థితి ఏంటి అనే విషయాలు కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు అవలంబిస్తున్న తీరు ఏదో జరుగుతుంది అని మాత్రం అర్థమవుతూ ఉంది. కాబట్టి దీన్ని తెరదించాలి అంటే మొదట మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి, సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ తెలుస్తుంది, అది టాపర్స్ ఎవరు తెలుస్తుంది. సో ఎవరికి ఎన్ని వచ్చాయని అర్థమవుతుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చినా, సెలక్షన్ లిస్ట్ ఇచ్చినా అందరికి కూడా ఎటువంటి అపోహలు, అనుమానాలు కూడా ఉండవు. కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పును కానీ, గవర్నమెంట్ ఇచ్చే ఈ అంత థియరీ కావచ్చు, టోటల్లో కూడా అందరికి న్యాయం జరగాలని కోరుకోవాలి. కాబట్టి అది మంచి డిఎస్సి 2020 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఫలితాలు అంటే మెరిట్ లిస్టు మళ్ళీ వాయిదా పడిందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని కరెక్షన్ సంబంధించిన కారణాల వల్ల, అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ఎంప్లాయీస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు పెట్టినటువంటి అభ్యంతరాల వల్ల కొన్ని కరెక్షన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కరెక్షన్స్ వల్ల ఈరోజు రావాల్సినటువంటి మెరిట్ లిస్టు ఈరోజు మిడ్-నైట్ లోపు లేదా రేపు ఉదయం లోపు అప్లోడ్ చేస్తామని కొన్ని అధికారిక సైట్లలో, అధికారిక న్యూస్లో కూడా వాస్తవాన్ని కూడా వ్యాపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సింది, కానీ మారే అవకాశం లేదు. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెంటనే సెలక్షన్ లిస్ట్ వస్తూ అంటున్నారు. కాబట్టి దీనికోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అయితే మెరిట్ లిస్ట్ మాత్రం పొద్దున్న నుంచి ఇప్పుడు అప్పుడంటూ అనుకుంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా, అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది నిరాశ కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి కాదు, గత వారం రోజుల నుంచి ఈ రోజు రేపు అనుకుంటూనే దాదాపు ఇప్పటికి వారం 10 రోజులు అయింది. కాబట్టి ఇది కూడా కొన్ని అనుమానాలకు, నా అపోహలకు దారి తీసినా కూడా అయితే మెరిట్ లిస్ట్ మాత్రం ఇస్తామన్నారు. కాబట్టి కొంతమందికి ఆశతోరం ఎదురు చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ నైట్ వరకు, మిడ్-నైట్ వరకు లేదా రేపు ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే, వేరే అవకాశం ఏమీ లేదు. కాబట్టి అందరూ వెయిట్ అండ్ సీ, మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ.